ఐఎమ్ డాక్టర్ లింగారావు, జనరల్ ఫిజిషియన్, అనుష హాస్పిటల్, మెహదీపట్నం. ఐఎమ్ టాకింగ్ రిగార్డ్ గర్భవతి అయ్యే సమయంలో అమాత్యం మరియు హార్ట్ బర్న్ నిర్వహణ, హౌ టు మేనేజ్. గర్భవతిగా ఉన్నప్పుడు హార్ట్ బర్న్ మరియు ఈ ఆమ్ల రిఫ్లెక్స్ ద్వారా సాధారణ సమస్యలు, హార్ట్ బర్న్ లేదా అమాత్యాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిపై మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఛాతిలో మంట, కొన్నిసార్లు మీ గొంతులోకి వెళ్ళేలా అనిపిస్తే, లేదా మీ గొంతులోకి క్షీర ఆమపిండి లేదా కాస్త పుల్లగా అనిపిస్తే ఈ హార్ట్ బర్న్ కు కొన్ని లక్షణాలు. మిగతా లక్షణాలు ఉంటాయి. నిండు లేదా ఫలితంగా అనిపించడం, హెవీనెస్ లేదా చాలా చుక్కలు వస్తున్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా భోజనం తర్వాత వెంటనే వస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో భోజనం తర్వాత చాలా కాలం వచ్చినట్టు కనిపించవచ్చు. గర్భధారణ 12 వారాల తర్వాత అవాత్యం మరియు హార్ట్ బర్న్ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ అవి ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? ఈ ఆమ్ల రిఫ్లెక్స్ మీ హార్మోన్ లో మార్పుల కారణంగా, లేదా బాబు మీ పుత్తడిపై ఒత్తిడి తెస్తున్నప్పుడు, లేదా మీ పొట్టలోని కొన్ని మసాలా పొడిగా ఉన్నప్పుడు జరగవచ్చు. ఇది అమానాన్ని మీ ఆహార నాళలోకి వచ్చేలా చేస్తుంది పైకి. ఇది సాధారణంగా చివరి 3 నెలల్లో జరుగుతుంది. మీరు ఆమ్ల రిఫ్లెక్స్ మరియు హార్ట్ బర్న్ అవకాశం తగ్గించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మీరు పడుకునేటప్పుడు మీ తల మరియు భుజాలను మీ శరీరంలోని మిగతా భాగాల కంటే కొంచెం ఎత్తుగా ఉంచుకోవాలి. ఇది కడుపు ఆమ్లం పైకి రాకుండా నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల పాటు పడుకోకుండా మరియు నిద్రపోయే ముందు సుమారు 3 గంటల వ్యవధి ఉంచండి. ఎడమ వైపుకు పడుకోవడం కూడా సహాయపడుతుంది. రోజంతా చిన్న చిన్న భోజనాలు చేయండి. ఈ భోజనాలు నెమ్మదిగా మరియు కూర్చొని తినండి. ఈ మసాలా ఆహార పదార్థాలను, కాఫీ లేదా సోడా పానీయాలను తీసుకోవడం నివారించండి. గర్భవతిగా ఉన్నప్పుడు పొగ తిని మరియు పొగ తాగడం, మద్యపానాన్ని మానేయండి. ఎందుకంటే ఈ అలవాట్లు మీ హార్ట్ బర్న్ అవకాశం పెంచుతాయి, కానీ శిశువు కూడా దెబ్బతీయగలవు. కొన్ని ఔషధాలు కూడా మీకు ఆమ్ల రిఫ్లెక్స్ కలగవచ్చు. మీరు ఇతర ఆరోగ్య సమస్యల కోసం ఏదైనా ఔషధం తీసుకున్నట్లయితే మీ డాక్టర్ సంప్రదించి అవి మీ రిఫ్లెక్స్ కు కారణమవుతున్నాయని చూడండి. మరి బదులుగా మీరు ఏం తీసుకోవచ్చో చూడండి. దాని బదులుగా వేరే ఏమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే డాక్టర్ సలహాతోని చేంజ్ చేసుకోండి.